వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే మనం ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఈ క్వశ్చన్స్ చాలామంది పేషెంట్స్ అడుగుతారు. సో ఇంపార్టెంట్ ఏమంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మీరు తొందరగానే మీ డాక్టర్ని కలిస్తే అది బెటర్. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, కరెక్ట్గా పొజిషన్లో ఉందా, డేటింగ్ కరెక్ట్ ఉందా లేదా అది చూసడంకు మనకు ఒక ఎర్లీ స్కాన్ లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ వైబిలిటీ స్కాన్ అని చెప్తాము. అది చూసిన తర్వాత మీ డాక్టర్ మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా రాస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనకి ఏమైనా షుగర్స్ ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇండియాలో మనం చూస్తున్నాము చాలామంది పేషెంట్స్ ఫస్ట్ టైం గర్భవతి అయిన తర్వాతనే డాక్టర్ని కలుస్తున్నారు. సో మనకు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ లేదంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏమీ చేయలేకుండా మనం ఫస్ట్ టైం డాక్టర్ని కలుస్తున్నామంటే ఆ టైంలో మనం టెస్ట్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ముంజాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మోస్ట్ కామన్ మనకి వరీస్ ఏమంటే ఒకటి ప్రెగ్నెన్సీ కరెక్ట్ లొకేషన్లో ఉందా. ఒక్కొక్కసారి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ బికమ్స్ ఇంపార్టెంట్ బికాస్ మనకు కన్ఫర్మ్డ్గా ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపలనే ఉంది అని తెలియాలి. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉండొచ్చు. అలాంటివి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ ఇంకా ముందుకు వెళ్ళడం కొంచెం కష్టం. తర్వాత ఎమర్జెన్సీగా బ్లీడింగ్ అవ్వడం, ఇంట్రా అబ్డామినల్ బ్లీడ్స్ అండ్ మదర్ లైఫ్కు కూడా అపాయకారి ఉండొచ్చు. సెకండ్ ఏమంటే మనం ప్రెగ్నెన్సీ స్కాన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ డాక్టర్ మీకు నార్మలీ బ్లడ్ టెస్ట్ అండ్ ప్రెగ్నెన్సీ, మీ హీమోగ్లోబిన్ ఎలాగుంది, థైరాయిడ్ ఎలాగుంది, మీ షుగర్స్ ఎలాగుంది, ఇలాంటివి టెస్ట్లు చేస్తారు. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందంటే అప్పటి నుంచే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ దట్స్ ద గ్రోయింగ్ ఫేజ్ ఆర్ ద ఫేజ్ వేర్ ద ఫీటస్ ఇస్ ఫస్ట్ డెవలపింగ్. సో ఆ సిచ్యువేషన్లో మనకు ఇలాంటివి హార్మోన్స్ అన్నీ కంట్రోల్లో ఉండడం, థైరాయిడ్ స్టేటస్, షుగర్స్ కూడా నార్మల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదంటే బేబీ డెవలప్మెంట్ పైన అదుకు ఎఫెక్ట్ ఉండొచ్చు. So when you get pregnant, please don't wait for a long time. Meet your doctor. వాళ్ళు unnecessary టెస్ట్ రావరు. They will not write. They will only ask what is necessary. తర్వాత మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ విచ్ ఇస్ ద 3rd month స్కాన్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కాన్కు ఎప్పుడు చేయించాలి, అది తోటి ఏం బ్లడ్ టెస్ట్ చేయించాలి, అలాంటివి అపాయింట్మెంట్స్ కూడా మీకు సలహా ఇస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక మల్టీవైటమిన్ కాల్డ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు కూడా స్టార్ట్ చేయవచ్చు, లేదంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఈ మల్టీవైటమిన్ మనకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బేబీలో రాకుండా ఉండడంకు తీసుకుంటారు. సో అది మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఆల్సో టు టెల్ యూ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా, యోగా చేయొచ్చా, ఇలాంటివి అన్ని క్వశ్చన్స్ మీ డాక్టర్ మీకు కన్సల్టేషన్లో మీకు క్లారిఫై చేసిస్తారు. సో దిస్ వుడ్ బీ మై సజెషన్కి ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన లోపలనే మీరు మీ డాక్టర్ని కలిసి సలహా తీసుకోనండి.